దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే మనందరము దేవుని యొక్క బిడ్డలము. ఆయన బిడ్డలుగా ఆయన యొక్క స్వాస్థాలతోటి దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నాడు. అయితే ఆయన బిడ్డలైనటువంటి మనము ఏమైపోతున్నామంటే దారి తొలగిపోయి అనేక మంది సాతాను బిడ్డలుగా మారిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలంగా దేవునికి మహిమకరంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయన నోటితోటి అంటున్నారు. ఎవరో చూడండి, సాతాను వెంబడిస్తున్నటువంటి వారు. యోహాను సువార్త 8:44 చూసుకున్నట్లయితే, మీరు మీ తండ్రి యగు అపవాది, అంటే సాతాను సంబంధులు. ఎవరు దేవుని యొక్క మాటలు వినకుండా, దేవునికి లోబడకుండా పాపములో మునిగిపోయి పాపముతోటి సహవాసము చేస్తారో వారిని అపవాది సంబంధులు, సాతాను సంబంధులు. ఇదిగో మీ తండ్రి, ఈ బిడ్డలందరూ పాపం చేసినటువంటి అందరూ ఎవరి బిడ్డలు? అపవాది సంబంధులే. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, అసలు వీడు మొట్టమొదటి నుంచే నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. చూడండి, సాతాను బిడ్డలు కూడా వారు సత్యమందు నిలబడరండి. వారిలో ఎంతసేపు కూడా అసత్యమే. ఈ అపవాది, ఈ సాతాను కూడా సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. మరి మనం ఎందుకు వాడిని నమ్మటం? వాడు మనల్ని ఆ విధంగా ప్రేరేపించి, ఇదిగో నేను చెప్పేది సత్యమే, నిజమిది, నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి, నేను సరైన మార్గంలోనే నేను నడిపిస్తాను అంటాడు వీడు. మనం ఎవరైనా సరే పలానా చోటకు వెళ్ళాలంటే దారి తెలియనప్పుడు అడిగినప్పుడు సరైనటువంటి వ్యక్తిని కనుక మనం అడగపోతే ఇలాగ వెళ్ళిపోండి అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి తెలియదు మనకు, నిజంగానే తెలియకుండానే చెప్పేస్తూ ఉంటారు. ఇదిగో వాడు వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడి స్వభావమే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. సాతానుడు. ప్రియ సోదరి సోదరుడా, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి, కానీ సాతాను బిడ్డలుగా మనం ఉండకూడదు. అందుకే అసలు ఈ సాతానుడు ఎవడో చూడండి, అసలు వాడి పని ఏంటో 1 యోహాను 3:8 చూస్తే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, ఆడు ఆది నుండి మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తారో వారు అపవాది, సాతాను యొక్క సంబంధులు, సాతాను యొక్క బిడ్డలు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపవాది అనగా సాతాను యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే, వాడు చెప్పే మాటలు, వాడు చేసే క్రియలు అన్నీ కూడా లయపరచడానికి. అంటే వీడు చెప్పేవి చేసేవని అబద్ధాలు, మీరు నమ్మొద్దు అని చెప్పటానికే, లయపరచడానికే దేవాతి దేవుడు ప్రభువు ఈ లోకానికి వచ్చిన్నాడు. అసలు సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు చూసుకున్నట్లయితే గనక, ప్రకటన గ్రంథము 12 చూస్తే 7-9 అంతటా పరలోకమందు యుద్ధము జరిగిను. చూడండి, పరలోకములో కూడా యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పము, అపవాది సాతానుతోటి యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఆ యుద్ధంలో మిఖాయేలు అతని యొక్క దూతలతోటి ఈ ఘట సర్పము యుద్ధము చేసినప్పుడు ఓడిపోయింది. అప్పటి నుండి సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడి నుంచి? పరలోకంలో నుంచే పడద్రోయబడింది. అంటే సాతానుకి మనం పడిపోకూడదు, జారిపోకూడదు. వాడు భయపెట్టాలని చూస్తూ ఉంటాడు. వాడు అబద్ధికుడు. వాడు మనకేదో శ్రమను కల్పిస్తాడు. అయ్య బాబు, ఈ శ్రమ నిజమే అనుకుంటాం, మనం భయపడవసరం లేదు. సాతానుడు మనం భయపెట్టాలని యోబు గారినే భయపెట్టాలి, ఆ విశ్వాసం నుంచి తొలగించాలనుకున్నాడు.
వాడి పనులు సాగలేదు. నిజంగా అసలు యోబుని ఆ విధంగా ఇరకాటంలో బాధించడానికి కూడా యెహోవా దేవుణ్ణే ప్రేరేపించాడు సాతానుడు. దేవత దేవుడు అంటాడు, నన్ను కూడా నువ్వు ప్రేరేపించావు అంటే వీని క్రియలు ఆ విధంగా ఉంటాయి. అందుకే ఎజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో చూస్తే 13 వచనం నుంచి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు, చూడండి, నియమింపబడిన దినము నుండి పాపము సాతానులో కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. నీలో పాపం లేనంత వరకు నువ్వు యథార్థవంతుడిగానే ఉన్నావు. దేవతి దేవుడు కూడా మనుషులు మనల్ని యథార్థవంతులుగానే చేశాడండి. అయితే మనం అనేక తంత్రములు కల్పించుకొని మనం అపవిత్రులం అయిపోయాం, పాపాత్ములం అయిపోయాం. మనం యథార్థవంతులుగానే నియమించాడు మనల్ని, కానీ అనేక తంత్రములు మనం కల్పించుకొని మనము సాతాను యొక్క ఆ యొక్క బంధకాల్లో మనం పడిపోతున్నాం. ఇదిగో ఆ యొక్క ప్రవర్తన విషయంలో అయితే యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక నీవు దేవుని పర్వతము నుండి, చూడండి, లోపల అన్యాయం పెంచుకుంటూ ఒకేసారి మనిషి మంచిగా ఉంటున్నట్టుగానే నటిస్తాడు. ఒకేసారి వాడు విశ్వరూపం బయటపడుతుంది. వీడు ఇలాంటి వాడని అప్పుడు బయటపడుతుంది. అప్పటి వరకు పక్కనే ఉంటాము, కానీ వాడి గురించి ఏంటో మనకు తెలీదు. ఇదిగో ఈ యొక్క సాతానుడు, అపవాది, ఘట సర్పము, ఆది సర్పం కూడా లోపల అన్యాయం పెంచుకుంటూ ఉన్నాడు. ఇదిగో దేవుని పర్వతం నుండి వాడు తొలగింపబడ్డాడు. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసి తిని. జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి చూడండి వెర్రవీగిపోయింది. దేవుడు ఏం చేశాడు? గెంటి వేశాడు. సాతానుడు, వీడి అబద్ధములకు జనకుడు, వీడి స్వభావమే, వీడిలో సత్యమే లేదు అసలు. కనుక ప్రియ సోదరి సోదరుడా, వీడికి మనం భయపడిపోకుండా, ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. యెషయా గ్రంథం 14:12, తేజో నక్షత్రమా, వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అసలు నువ్వు ఎలాగ పడితివి? దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. జనములను పడగొట్టిన నీవు, జనాల్ని పడగొట్టేసింది, రాజుల్ని, దేవుని యొక్క బిడ్డల్ని పడగొట్టేసింది. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. చూడండి, ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. అందుకే దేవుని కంటే ఎత్తుగా ఉండాలి నేను, దేవునికి పైగా నేను హెచ్చించబడాలి అని అనుకున్నది. చివరికి ఏమైపోయింది? నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఒక మూలక, పాతాళంలో ఒక మూలకి త్రోయబడ్డాడు ఈ సాతానుగాడు. కానీ మనం ఆడి యొక్క మత్తులో పడిపోయి వాడితో పాటు ఏకబీస్తూ వాడితో సహవాసం చేస్తున్నారు. ఇదిగో భూమిని కంపింపజేసి రాజ్యమును ఉనికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? ఇతడే లోకాలని పాడు చేసినటువంటి వాడు. అసలు సాతాను ఈ లోకం అంతటి మీద అధిపతిగా వాడు ఆరాధించబడాలని వాడి యొక్క కోరిక. అందుకే ప్రభువుని కూడా చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాల్లో, ఇదిగో మత్తయి సువార్త 4:8, మరలా అపవాది మిగుల ఎత్తేని ఒక కొండ మీద ఆయనను తోడుకినిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, ఇదిగో నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. లోకం వాళ్ళలో ఉన్నది. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అది మనం గ్రహించుకోవాలి. కానీ ఈ లోకాన్ని చూసి మనం పడిపోతాం అంతే. లోకంలో అనేక రకాలు, డబ్బు, స్త్రీ, పురుషుడు, అనేకంటివి, వాటికి లోనైపోతాం. ఇవన్నీ కూడా లోకమే అపవాది చేతిలో ఉన్నది. అందుకే కదా యేసుప్రభుకి అన్నీ కూడా చూపించి, నువ్వు నాకు నమస్కరించి సాగిలపడి నమస్కరించినట్లయితే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, నీకు అధికారం ఇచ్చేస్తాను అంటున్నాడు. వాడు ఏంటి?
అబద్ధికుడు వాడు. ఇదిగో అసలు సాతాను ఎలా ఉంటాడో చూడండి. అసలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఇది ఆశ్చర్యము కాదు. వాడు ఎలా ఉంటాడో చూడండి ఒకసారి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. వీడు ఎలాగుంటాడో వెలుగుదూత వలె. అబ్బా, మంచి భక్తిపరుడు, శక్తిమంతుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, సౌమ్యుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు వెలుగుదూత వేషాలు వేసుకుని వీడు వచ్చేస్తాడనమాట సంఘంలోనికి. వెలుగుదూత వేషములు ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వీడి యొక్క పరిచారకులు కూడా ఏంటి, నీతి పరిచారకులుగా వేషం వేసుకుంటాడేమో వెలుగుదూత. వీని యొక్క శిష్యులేమో నీతి పరిచారకులుగా వేషం వేసుకుని వాళ్ళు గొప్ప వేసుకుని వచ్చేసి ఉండటం పెద్ద గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. వారు చేసినటువంటి పనులు బట్టి వారికి అంతం కలుగుతుంది. కనుక ప్రియ సోదరుడా, ఇదిగో మనం సాతాన్ని ఎలాగా వారిని అధిగమించాలంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నాము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి వారిని మనం జయించగలుగుతున్నాం. యేసు రక్తమే జయము. యేసు నామములో అపవాది యొక్క ఆ యొక్క క్రియలు లయమైపోవును గాక అని మనం నిజంగా ధైర్యంగా ఉండినట్లయితే, ఇదిగో సాతానుగాడు ఓడిపోయినటువంటి శత్రువు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. మనం వాడిని జయించి ఉన్నాం. ఇదిగో లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, మన ప్రభువు పరిశుద్ధాత్ముడు తండ్రి కనుక వాని యొక్క కుయుక్తులకు మనం భయపడిపోకుండా, వానిలో సత్యము లేదు కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం, సాతాన్ని తరిమి కొడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు దేవా. సాతాను అపవాది ఘట సర్పం ప్రభా, ఆది నుండి వాడు మోసపుచ్చుకునే వస్తున్నాడు ప్రభా. అవ్వాదములు మోసగించాడయ్యా. ఇదిగో మమ్మల్ని అందరూ కూడా మోసగిస్తున్నాడయ్యా. వాడికి కుయుక్తులకు మేము పడిపోకుండా మేము ధైర్యం కలిగి వాడిని ఎదిరించడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.